కడప జిల్లా కాశీనాయన మండలం ఇటుకలపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 458లో ఉన్న 18 ఎకరాల 40 సెంట్ల భూమిని కొంతమంది కబ్జా చేశారని ఆకుల చిన్న ఓబులేసు, ఆకుల రోసయ్య, ఆకుల పెంచలయ్య ఆరోపించారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని తప్పుడు పత్రాలతో ఆన్లైన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని బోర్లు వేయిస్తూ సాగు చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ చేసి 1-2 రోజుల్లో చర్యలు తీసుకుంటామని కాశీనాయన మండల తహసీల్దార్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఆకుల నారాయణ గారి ఓబిగాడు మా సొంత అబ్బ, వీళ్ళిద్దరి పేరు మీద ఆర్ఎస్ఆర్లో మా అబ్బగారి పేర్లు ఉన్నాయి. ఇది దాదాపు ఈ పొలము కనీసము 100 సంవత్సరాల పైనుంచి అప్పటి నుంచి మా అబ్బగారు తర్వాత మా నాన్నగారి తర్వాత మా ఆధీనంలోనే ఉంది ఇప్పటి వరకు కూడా. ఈ పొలము ఇప్పటికి కూడా ఆర్ఎస్ఆర్ ప్రకారం కానీ, పాస్బుక్లు కానీ, మాన్యువల్ అడంగలు కానీ, మాన్యువల్ 1B ప్రకారం కానీ మా పేరు మీదనే ఉండేది. ఈ పొలము మా పేరు మీద ఆన్లైన్ లేకుండా తీసేసి అప్పటి విఆర్ఓ గారు వేణు, అప్పటి ఎంఆర్ఓ గారు మా పేరును తొలగించి మా ఊరు కాదు, మా బంధువు కాదు, మా కులము కూడా కాదు, వేరే ప్రకాశం జిల్లా ఆమె పేరు మీద వీళ్ళు మా ఆన్లైన్ తొలగించి, మాన్యువల్ ఆన్లైన్ను తొలగించి ఆమె పేరు మీద, ఆమె పేరు యనమల రాములు, భర్త పేరు చిన్న సుబ్బయ్య, ఆమె పేరు మీద ఆన్లైన్ చేయించి ఆమెతో గంజికుంట సుబ్బరాజేశ్వరరావు, ఆయన భార్య గంజికుంట మహాలక్ష్మి అనేవాళ్ళు కొన్నట్టుగా రిజిస్టర్ చేయించుకొని వాళ్ళు అక్రమంగా చేయించుకున్నారు. ఆ పొలము మా అబ్బగారిది, మా ఆర్ఎస్ఆర్ ప్రకారము, మా అడంగలు 1B అన్ని రికార్డు ఒరిజినల్ అన్నీ మా దగ్గర పెట్టుకొని మాతో కాకుండా అన్యాయంగా అక్రమంగా ఆమె పేరు మీద ఎక్కించి ఆమె పేరు మీద రిజిస్టర్ చేయించుకొని ఈరోజు మాది అని మమ్మల్ని దౌర్జన్యంగా చేయడము, చేను దగ్గరికి రానియమని చెప్పడము, ఇవన్నీ ట్రాక్టర్లు పెట్టి దున్నడము, బోర్లు వేయడము, ఇది అధికారులు చేసిన తప్పిదానికి ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి మేము అనుభవంలో ఉండేది ఒరిజినల్ పట్టా భూమిని ఈ పొద్దు మాకు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కావున దీని మీద అధికారులు, ఈ రెవెన్యూ వారు కానీ, ఈ పోలీసు వారు కానీ దీని మీద మాకు సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని నేను అందరినీ వేడుకుంటున్నాను.